ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి పదవి మీద ఆశ పెట్టుకున్న నేతలకు చుక్కెదురైందనే చెప్పాలి. ఇటీవల కాలంలో మంత్రి పదవి విస్తరిస్తారని చెప్పి ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగింది. అందులో భాగంగా ఇప్పుడు కూడా రెండవ దఫా కూడా రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా మంత్రి పదవి విస్తరణ, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు నిజామాబాద్ జిల్లాకే పరిమితమనే అవకాశాలు వెల్లువెత్తాయి. అందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు నేతలు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రిగా పనిచేశారు సుదర్శన్ రెడ్డి. ఆయనతో పాటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా పోటీలో ఉన్నాం, నాకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలని అధిష్టానం దగ్గర మొరపెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే సామాజిక వర్గానికి చెందిన మాకు మంత్రి పదవి రాకపోవడం బాధాకరమనే ఆందోళనలో మంత్రి పదవి కోసం మదన్ మోహన్ రావు అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారు. అందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు, ఏదైతే మదన్ మోహన్ రావు అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మరో వ్యక్తి, ఆయనకు కూడా టికెట్ ఖచ్చితంగా మంత్రి పదవి ఎత్తు వస్తుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే వీరిద్దరు చేయగానే వర్గ విస్తరణ పెండింగ్లో పడిందని వారు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో పూర్తిగా అధికారులు అందరి మాట వినాలంటే, జిల్లాలో అభివృద్ధి జరగాలంటే మంత్రి పదవి ఖచ్చితంగా అవసరం. జిల్లాకు మంత్రి అనేవారు అవసరం కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగానే 6గురికి మంత్రి పదవులు వస్తాయని చెప్పి ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ కొద్ది రోజుల వరకు పెండింగ్లో ఉంటుందని చెప్పి అధిష్టానం పెండింగ్ పెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది నా వల్లనే పెండింగ్లో పడిందని చెప్పి వారు అనుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 4 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుచుకుంది. అందులో భాగంగా నిజామాబాద్ రూరల్, అదేవిధంగా బోధన్, జుక్కల్, ఎల్లారెడ్డి, ఈ 4గురిలో ఖచ్చితంగా ఇద్దరికి మంత్రి పదవిలో పోటీలో ఉన్నారు. మాజీ మంత్రిగా చేసిన పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే సంకేతాలు వచ్చాయి. పూర్తి స్థాయిలో పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందనే సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా మాకు మంత్రి పదవి కావాలని అధిష్టానం వద్ద వీరు మొరపెట్టుకున్న పరిస్థితి అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేత, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వల్లనే మంత్రివర్గ విస్తరణ ఆగిందని చెప్పుకొస్తున్నారు. ఇది ఏదేమైనా నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా మంత్రి పదవుల కోసం ఆశలు పెట్టుకున్న నాయకులకు చెక్ పడిందనే చెప్పాలి. ఖచ్చితంగా అధిష్టానం త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటే ఖచ్చితంగా మా సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలి అనే కోణంలో కూడా అధిష్టానం దగ్గర మేము చెప్పాం. ఖచ్చితంగా మాకు మా సామాజిక వర్గానికి టికెట్ వస్తేనే నిజామాబాద్ జిల్లాకు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వస్తుంది. అందులో భాగంగా మాకొక మంత్రి పదవి పెడితే వారికి ఒక మంత్రి పదవి ఇస్తే బాగుంటుందనే కోణంలో మేము చెప్పుకొచ్చాము. అదేవిధంగా అధిష్టానం కూడా సానుకూలంగా ఉంది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే కోణంలో చెప్పుకొచ్చినప్పటికీ మరి 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. 6గురు బెర్తుల్లో భాగంగానే ఆ 6గురిలో ఇద్దరు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన నేతలు ఉంటారనే చెప్పుకొస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.